ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోని ఆడుదాం ఆంధ్ర అనే పథకాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ క్రీడల్లో మానసిక ఉత్సాహం, నైపుణ్యాన్ని వెలికి తీయడమే కాకుండా దృఢత్వాన్ని కూడా కలిగి ఉండడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుందని, ఈ క్రీడల్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బహుమతులు కాకుండా తమ సొంత నిధులతో మొదటి బహుమతి 12,116 రూపాయలు, రెండవ బహుమతి 10,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. మండలంలో మొత్తం 110 టీంలు సెలెక్ట్ అయినట్లు తెలిపారు. 6 గ్రౌండ్లలో ఆటలు ప్రారంభించారు. క్రికెట్ 22 టీంలు, కబడ్డీ 18 టీంలు, ఖోఖోలు 17 టీంలు, షటిల్ 49 టీంలు, వాలీబాల్ 22 టీంలు ఈ పోటీలు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఆయన పెట్టిన పథకాలలో లాగానే ఈరోజు ఒకటి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాము ఆయన ప్రారంభించారు. దానికి సచివాలయం స్థాయి నుంచి తాడేపల్లి వరకు ఇది ఒక ప్రోగ్రాంను పెట్టి ప్రతి సచివాలయంలో ఒక ప్రైజ్ కూడా, అంటే ప్లేయర్స్ని విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్రోగ్రాము ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. పాల్గొని అందరినీ ఉత్సాహపరిచే విధంగా, అందరూ ఆరోగ్యరీత్యా కూడా ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఆ గేమ్స్ పెట్టడం జరిగింది. దీనికి కొంత ప్రైజ్ మనీ కూడా పెట్టారు. ఆ ప్రైజ్ మనీ తోటి అదే కాకుండా అందరినీ ఎంటర్టైన్ చేసి ఉత్సాహపరచడానికి దానికి మేము కొంత యాడ్ చేస్తున్నాం. ఎందువల్లంటే ప్రైజ్ మనీ మంచిగా ఉంటే ప్లేయర్స్ కూడా ఉత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దాని తర్వాత అదే క్రమంలో మేము కూడా ప్రతి సచివాలయం పరిధిలో స్టార్ట్ చేసి జిల్లా స్థాయికి పోయి, జిల్లా స్థాయి నుంచి తాడేపల్లి వరకు పోయే విధంగా రేసు తాడేపల్లిలో గెలవాలనే ఉద్దేశంతో మా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మేము వాళ్ళని ఉత్సాహపరచడం జరిగింది.